పరిటాల సునీత గారు. అధ్యక్ష, దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంలో అనంతపురం జిల్లా ఒకటి వెలుగులో వచ్చింది అధ్యక్ష. ఆర్టీటీ సంస్థ అధ్యక్ష, గత 50 సంవత్సరాలుగా పైగా అనంతపురం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం 152 మండలాలు, సుమారు 4000 గ్రామాల్లో 5 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ సేవలు అందుతున్నాయి అధ్యక్ష. సుమారుగా 20 లక్షల సేవలు ఆగిపోతున్నాయి అధ్యక్ష. దీనిపై అనంతపురం జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష. వెంటనే సార్ కూడా స్పందించి సెంటర్లో ఉండే ఎంపీలకు కూడా తెలియజేసి మన గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో కూడా కలిసి వివరించింది కూడా జరిగింది అధ్యక్ష. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మన సభ ద్వారా కేంద్రానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఆర్టీటీని ఒక మతపరంగా చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాంచు పెరేర గారితో కూడా సమావేశమై ఆర్టీటీ సేవలు కూడా ఆగకుండా కొనసాగేలాగా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దయచేసి FCRA సమస్యను కూడా పరిశీలించాలని సభ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆర్టీటీ అంటే మా అనంతపురం జిల్లాలో, అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా SC STలు కూడా ఎంతో ఆర్టీటీ మీద కూడా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లు కూడా హౌసింగ్ వచ్చేసి ఇల్లు కట్టించే మా SC STలు కూడా హ్యాండ్ ఓవర్ చేసే సంస్థ ఆర్టీటీ సంస్థ కాబట్టి దయచేసి సభ ద్వారా కేంద్రానికి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, వెంటనే రెన్యువల్ చేయాలని కూడా కోరుకున్నాను. లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది. ఇనాం భూములు, ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు. వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు, ఏ పట్టాలు లేవు, ఓ పెళ్లికి అప్పు తెచ్చుకుందామన్నా అవ్వట్లేదు. మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళు ఎవరికి రాలేదు అధ్యక్ష. సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా, మా దగ్గర అయితే విలేజెసే ఉన్నాయి అధ్యక్ష ఇనాం భూముల్లో, కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష. ఇంకొక చిన్న సమస్య ఉంది అధ్యక్ష భూముల గురించే. ఎయిర్పోర్ట్కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి చాలామంది రైతులకి ఈరోజు న్యాయం జరగట్లేదు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకురావడం కూడా జరిగింది.